ఫర్ సోల్జర్ గన్ ఇంపార్టెంట్, ఫర్ స్టూడెంట్ పెన్ ఇంపార్టెంట్ అని మనం ఏదైతే నినాదం స్లోగన్ ప్రారంభం చేశామో, చిలుకూరులో 20 సంవత్సరాల క్రితం హాల్ టికెట్ తీసుకొచ్చిన మాత్రమే పెన్ ఇచ్చారు. అది రాను రాను చిలుకూరుకి ఎవరెవరు స్టూడెంట్స్ వస్తారో ఎల్కేజీ నుంచి పిహెచ్ దాకా ప్రతి స్టూడెంట్ ని పలకరించి పెన్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు దేవుడు చల్లని వారని పాట పడితే సరిపోదు, దేవాలయంలో అది ఆచరించగలిగారు. ఎందుకంటే దేశం మొత్తంలో ఏ దేవాలయంలో కూడా పిల్లల్ని పట్టించుకోరు. చర్చి పక్కన స్కూల్స్ ఉంటాయి, మసీదు పక్కన మదర్సా ఉంటుంది, గుడి పక్కన బడి లేదు, గుడికి వచ్చే పిల్లల్ని పట్టించుకునే దిక్కు లేదు. ఇది చాలా ఇబ్బందికర వాతావరణం. దయచేసి నరసింహస్వామి భూమి మీద అవతరించాడు పిల్లవారండి భక్త ప్రహ్లాదు కోసం. అలా నరసింహస్వామి గుడిలో కూడా పిల్లల్ని పట్టించుకోకపోతే ఆ నరసింహస్వామి ఎంత సంతోషంగా ఉంటాడో ఒకసారి ఆలోచించండి. అలాగే భక్త మార్కండేయుడి కోసం పరమశివుడు పరిగెత్తుకొచ్చాడు. అలాంటి పిల్లలు ఆనందంగా లేకపోతే శివుడు ఎట్లా ఆనందంగా ఉంటాడు? వచ్చే తరం అండి వీళ్ళు మనకు పునాది. అలాంటి పిల్లల్ని పట్టించుకుందామని నేను అలా చెప్పడం జరిగింది. శ్రీనివాసులు అందరూ కూడా చాలా అద్భుతంగా స్పందించి అనేక జిల్లాల్లో నా తరఫున చక్కగా పెన్స్ పంచుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మన బాండింగ్, ఈ యొక్క కలయిక, ఈ ఆనందం, ఈ కార్యాచరణ ఇలాగే ముందుకు తీసుకెళ్దాం. తప్పకుండా మేము మీతో ఉన్నాం, మీరందరూ మాతో ఉన్నారని మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి పక్కన మేము ఏదైతే గిరి ప్రదక్షిణ చేస్తూ చెప్తున్నామో ఈ ఆంజనేయ స్వామి వింటున్నాడు. ఆ ఆంజన్న మీ అందరికి అనుగ్రహించాలని కోరుతూ జై శ్రీరామ్, భారత్ మాతాకి కొండగట్టు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మీకు ఏదైనా ఎవరైనా ఒక పేరు పెడితే మీరు పుట్టినప్పుడు మన పెద్దవాళ్ళు దానికి ప్రధాన కారణాలు 2 ఉంటాయండి. ఒకటి, మీ పూర్వీకుల్లో ఆ పేరున్న వాళ్ళు ఏదైనా గొప్ప పని చేస్తుంటారు ఖచ్చితంగా, మీ తాత ముత్తాత మీ వంశంలో. రెండోది, మీకు ఇంటి దేవుడిగా ఉన్నటువంటి ఆ యొక్క రమణమూర్తి శ్రీనివాసుల వారు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు ఎవరైతే ఈ శ్రీనివాసులు అనే పేరుతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి 26,000 మంది ఒకే గొడుగు కింద ఉన్నారో ఆ శ్రీనివాసులకి మనం ఇంకొక రకంగా పిలవచ్చు, సిరి నివాసులు. అర్థమైందా? గుణసిరి, ఆరోగ్య సిరి, అవునా? అలాగే మనసు సిరితో ఉన్నటువంటి. కాబట్టి మీలాంటి వాళ్ళు ధార్మిక కార్యక్రమాలకు ముందుకొస్తే మిమ్మల్ని అనుసరించడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. కాబట్టి శ్రీనివాసుల పేరు లేకపోతే గ్రూప్లో రారేమో అనుకోకూడదు. చాలా మంది వస్తారు, మిమ్మల్ని అనుసరిస్తారు. ఎందుకంటే ఏడుకొండవాడు వెంకటేశ్వర స్వామి తిరుపతి కొండపైన ఉంటే ఎవరు వదులుతున్నారని అందరూ పోవట్ల, ఎంతసేపు ఎదురు చూస్తుంది అక్కడ. అందుకని ఈ శ్రీనివాస గ్రూపులో ఉన్నటువంటి శ్రీనివాసులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ధార్మిక కార్యక్రమాలకి ముందుండండి, మీ యొక్క పేరుని సార్థకత చేసుకోండి. మా గురువుల యొక్క అందరి ఆశీర్వాదం మీ పైన పరిపూర్ణంగా ఉంటుంది. మీరు దిగ్విజయంగా ముందుకెళ్లే విధంగా మేము పూజ చేస్తాం మీకోసం. కాబట్టి ఒక అడుగు ముందుకేద్దాం, దేశాన్ని ధర్మాన్ని రక్షించుకుంటూ అద్భుతంగా మన గురించి గొప్పగా ఎందుకు చెప్పకూడదండి? గొప్పగా చెప్పకూడదు మన గురించి? చెప్పడానికి చేయకపోయినా మనం మంచి చేస్తే ఎవరు చెప్పుకుంటారు గొప్పగా. కాబట్టి మనందరం కలిసికట్టుగా నడుద్దామని నేను ఆత్మరాముణ్ణి, మీ అందరూ ఆత్మలో ఉండేవాడిని, మీరు శ్రీనివాసులు, సరిపోయింది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సార్ సురేష్ ఆత్మారాం గురువు గారితో ఈరోజు రావడం చాలా ఆనందం. ఎన్నో రోజుల నుంచి రావాలనుకుంటున్నాను. మా మిత్రులందరూ కూడా ప్రతిసారి వస్తున్నారు. దీనిని ఇంకా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే మనకి శ్రీనివాసుల గ్రూప్ నుండి దీనిని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అందరూ చేయితనిస్తున్నారు, అన్నిటి సపోర్ట్ చేస్తున్నారు. శ్రీనివాసుల గ్రూప్ నుంచి శ్రీనివాసుడు అంటే అమ్మవారు కొలువైనవాడు కాబట్టి ధైర్యము, మానసిక శక్తి అన్ని శ్రీనివాసుల్లో ఉంటాయి. కాబట్టి శ్రీనివాసుల గ్రూపు, శ్రీనివాసుల పేరున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి దీనికి తోడ్పాటుగా వాళ్ళు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. తలసేమియా వాళ్ళ గురించి బ్లడ్ డొనేషన్ కూడా చేశారు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు శ్రీనివాసుల గ్రూప్ నుంచి చేస్తున్నారు. వాళ్ళకి తోడ్పాటుగా శ్రీనివాసులు అందరూ కూడా జాయిన్ కండి. గ్రూపులలో ఎక్కడ ఉన్న శ్రీనివాసులైనా కానీ ఈ గ్రూప్లో జాయిన్ కావచ్చు. మీకు తెలిసిన శ్రీనివాసులు ఎవరైనా పరిచయం చేసుకున్నా వాళ్ళ ద్వారా గ్రూప్కి రావచ్చు. అలాగే సారు శ్రీనివాసుల గ్రూప్ని స్టార్ట్ చేశారు. సార్ మీ నంబర్ ఒక్కసారి చెప్పండి. 8143538604 8143538604. ఈ నంబర్కి కాంటాక్ట్ చేసి శ్రీనివాసుల గ్రూప్లో జాయిన్ కావచ్చు. శ్రీనివాసులు కాని వారు కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేయొచ్చు. దీనికి గిరి ప్రదక్షిణకి సారు సురేష్ ఆత్మారాం గురూజీ దీన్ని స్టార్ట్ చేశారు.
ఈసారి 36సారి 26సారి 2000 మంది పైన ఈరోజు మేము కాలినడకన గిరి ప్రదక్షిణం చేస్తున్నాం అందరం. దీని గురించి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకెవరైనా దాతలు అందరు కలిసి రోడ్డు మార్గాన్ని కూడా వేశారు. బ్రహ్మాండంగా కాలినడకన అడవిలో నడుస్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం. అలాగే భగవత్ సంకల్పం, భగవంతుడికి సేవ చేసినట్టుగా అందరం దర్శనం చేసుకోవచ్చు స్వామిని. కాబట్టి అందరు కూడా వచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ హైందవ శక్తిని అంటే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి స్వామి ఎట్లా ఉన్నాడంటే ఎవరు వచ్చినా కూడా పిలిస్తే పలుకుతున్నారు. పెన్నుల కార్యక్రమం మాకు శ్రీనివాసులకు అప్పచెప్పినందుకు చాలా అదృష్టంగా భావించి దాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నాము. ఆ కార్యక్రమాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ అయితే 2,50,000 పెన్నులు పంచుతున్నారు గురువుగారు. అంటే అర్థం చేసుకోండి, జ్ఞానంతో సంస్కారంతో దేశభక్తితో పాటు కుటుంబము తన కోసము, కుటుంబం కోసము, దేశం కోసం పనిచేస్తారని నెక్స్ట్ జనరేషన్కు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేటువంటి ఈ కార్యక్రమానికి మేము కూడా ముందుండి సైనికుల్లాగా పనిచేస్తున్నాం గురుగారి ఆధ్వర్యంలో. సో ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సనాతన ధర్మాన్ని తర్వాత హిందూ ధర్మాన్ని ఒక పేరుగా చెప్పుకొని వ్యక్తిగతంగా వారి యొక్క స్వకృతాలు అంటే కార్యక్రమాలు చేసి వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కొందరు గురువులు చేయబట్టి సనాతన ధర్మంలో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. కానీ ఇక్కడ కొండగట్టు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన కాంచెలు ఇది 26వ గిరి ప్రదక్షిణ. మా గురువుగారు అయినటువంటి సురేష్ ఆత్మారాం మహారాజ్ గారు అందరినీ ఆల్ ఆర్ ఈక్వల్, ఇక్కడ డిజిగ్నేషన్ లేదు, పలుకుబడి లేదు, హోదా లేదు, ఎవరినైనా కూడా ఒకే విధంగా తీసుకొని మనల్ని ముందుకు తీసుకెళ్ళి ఈ సనాతన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళి నిలబెట్టడానికి రాబోయే తరానికి యువతరానికి ముందు చేయడానికి అంటే చెప్పే మాటలు కూడా చేసేటివి, చెప్పేటివి, చూపించే మార్గాలన్నీ కూడా ఏకీకృతమై మాకు వెతకంగా దొరికినటువంటి మా గురువు గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ Gracias.